అసలే రెండేండ్ల పాలన మీద సర్కారోళ్లకు కార్ పార్టీలకు పువ్వు పార్టీలకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమంటున్నది. లీడర్లు మైక్ల ముంగటికి వస్తే చాలు గరం గరం ముచ్చట్లు చెప్తుర్రు. మీరంటే మీరే అని అనుకుంటుర్రు. ఇక ఇసొంటి యాళ్ళలనే ఇగింత అగ్గిరాజేసేతందుకు అసెంబ్లీ మీటింగ్లు కూడా షురువైనాయి. మంగళవారం నాడు మాటల తూటాలు గట్టినే వేలినాయి. మరి ఇక యుద్ధం ఎట్లా నడిచిందో చూడాలి కదా. చలో, ఎప్పుడెప్పుడు మీటింగులు పెడతారా, ఎప్పుడెప్పుడు మాటలతోని మంటలు పుట్టియాలనా అన్నట్టే ఎదురు చూస్తున్నట్టుంది లీడర్ సాబులు. బయట ఎర్రటి ఎండలు, లోపట ఉడుకుడుకు ముచ్చట్లు అన్నట్టే నడుస్తున్నాయి అసెంబ్లీ మీటింగులు. తొలుత రుణమాఫీ మీద సర్కారోళ్లకు ఎగసిపాటోళ్లకు నడుమ గట్టిగానే నడిచింది పంచాది. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సింది. తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి. మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. సర్కారోళ్ళు చెప్పిన లెక్క కరెక్ట్ అయితే లెక్కపత్రం చూపిర్రి, ఇక్కడిదిక్కడనే రాజీనామా పెట్టిపోతా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి భట్టి సార్ ఏమన్నాడో చూడండి. మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాం, చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాం. ఇంకో దిక్కు రైతు బంధు మీద కూడా 2 దిక్కులకు లడాయి గట్టిగానే అయింది. అట్లనే అక్క చెల్లెన్లకు 2,500 ఇస్తామన్నారు కదా, ఎప్పుడు ఇస్తారో చెప్పుండ్రి అని కూడా అడిగినరు కారు పార్టీ వాళ్ళు. గవర్నర్ ప్రసంగంలో ఎట్లయితే ఐటీ నెంబర్స్ తప్పైనాయో ఇది కూడా తప్పైందేమో చూసుకోండి అని చెప్పిన, అది కూడా తప్పైనా గంత ఆవేశం ఎందుకు అధ్యక్ష? 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో ఎల్లుండి బట్టి గారు పెట్టే దానిలో నెలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. కోటీశ్వర్లు తర్వాత చేయండి, నెలకు 2,500 ఇవ్వ. నా కథ కాదు అధ్యక్ష. 100 రోజుల్లో చేస్తామన్నారు అధ్యక్ష. 100 రోజుల్లో నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మరి దగ్గర 800 రోజులు అయిపోయింది. ఇప్పుడన్నా నిలబెట్టుకోండి అని రాష్ట్రంలోని మహిళల తరపున అడుగుతా ఉన్నాను. ఇక అక్క చెల్లెన్ల ముచ్చట కాబట్టి మంత్రి సీతక్కనే సమాధానం చెప్పింది. చూడండి మంత్రి మేడం ఏమన్నదో. ఇలా మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే, ఇప్పటి వరకు టౌన్లో, రూరల్లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా, స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను, అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తా ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? గిట్లా మాటకు మాట, సై అంటే సై అన్నట్టే నడిచింది ముచ్చట. అటు పువ్వు పార్టీ వాళ్ళు రైతు సమస్యల మీద నిరసన చేసుకుంటూ అసెంబ్లీకి పోయిండ్రు. రైతు భరోసా పైసలు ఇవ్వాలి, అందరికి రుణమాఫీ చేయాలి, రైతులను అన్ని తీర్లు ఆదుకోవాలి అని 1,00,000 దరఖాస్తులతోని అసెంబ్లీకి పోయిండ్రు కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు. అట్లనే గన్ పార్కు కాడ కూడా నిరసన చేసిండ్రు. ఇంకో దిక్కు సీఎం సారు ఢిల్లీ పోయిండు. ఇక పెద్ద సారు కూడా వచ్చిండంటే ఇంత దుమ్ములేసేటట్టే ఉన్నాయి మీటింగ్లు అనుకుంటారు పబ్లిక్. అన్నిటికి మించి లొల్లులు పెట్టుకోకుండా పబ్లిక్ సమస్యల మీద మాట ముచ్చట్లు చేస్తే మంచిగా ఉంటది అని కోరుకుంటారు అందరూ.